మన పక్కనే చేబ్రోలు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన గొంతుని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య మా అయోధ్య రామయ్య. అదే సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేం ఈదలేం కదండి. కదా. మీరు దాని గురించి ఏం ఆ చెప్తారు సంసార మీరు? సాగరంలో పడి ఆ. ఇక దీన్ని కొంచెం కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. సీనియర్ ఎన్టీఆర్ గారు పాడే పాటనే పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది, సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం. నాకు ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది ఆ సినిమా పేరు చెప్తే అని అనుకునే పాట ఏదైనా. గోరు వంక వాలగాని గోపురానికి స్వరాణ గణగణ గంటలే మోగలేదా, గోపబాలుడు వచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. మీ ఫ్యామిలీ విషయానికి మనం వెళ్ళినట్టయితే మీ పిల్లల గురించి ఒక్కసారి, ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక కూతురు. ఓకే. కూతురు పెళ్లి చేశాను సార్. పీసు మిఠాయి అనే వృత్తి ఏదైతే ఉందో స్కూళ్ళ దగ్గర అమ్ముకుంటూ తిరుగుతూ ఓ 400-500 సేకరిస్తూ ఉండేవాడిని కాబట్టి అది పొట్ట బట్ట. ఓకే. అక్కడికి సరిపోయేది. అయితే పాటల పోటీలు కాంపిటీషన్స్ పోయినప్పుడు ప్రైజులు వస్తుండేవి నాకు. అవన్నీ కానీ చాలా జాగ్రత్తగా కూడబెట్టుకున్నాను నా బిడ్డ కోసం. ఓకే. రోగాలు నొప్పులు అన్ని చూపించుకుంటూ కూడా నా కష్టంతో, ఈ నాగార్జున సాగర్ సమతుల్యమైన ప్రాంతం కాదు, కొండలు గుట్టలు లోయలు. అవును అవును. ఈ బండి వేసుకొని సైకిల్ వేసుకొని 2-3 తండాలు తిరిగంది నేను ఇంటికి రాను. కొండలు ఎక్కి దిగి నేను పాత పేపర్స్ పాత బుక్స్ వాటికి కూడా స్వీట్ ఇస్తాను. ఓకే. పాత సామాన్కి. అదే అప్పుడు బుక్కులు చిన్నప్పుడు సైకిల్ పిల్లలు ఒక 4 బుక్కులు ఇచ్చారనుకోండి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు స్వీట్ నా పీసు మిఠాయి వాళ్ళకి ఇస్తూ ఓకే నేను అలాగా అది ఒక అతనికి అమ్ముకుంటే నాకు డబ్బులు వచ్చేవి. 500 పెట్టుబడి అవుతుంది. పంచదార మైదా డాల్డా ఇవన్నీ ఇంట్లోనే తయారు చేస్తారా? ఇంట్లోనే చేసుకుంటానండి. ఓకే. నా బిడ్డ ఇప్పుడు డెలివరీ అయింది, 3 నెలలు అయింది. నేను వర్క్ మానేసి పొయ్యి పెట్టాలంటే ఇల్లంతా వేడిగా ఇరుకు. మీరు చూశారుగా మా ఇల్లు, ఆ 2 గదులు కూడా చిన్న గదులు. అందులో పొయ్యి పెట్టాలిగా వేడి. పసిబిల్ల తల్లి అల్లాడతారు. పెద్ద ఆపరేషన్ అయింది నా బిడ్డకి. పాపం ఈ 3 నెలలు విరమించుకున్నాను. అంటే మీరు హరికథలు అవి చెప్తూ ఉండడం అంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఆ స్టోరీ చెప్పమంటారా? అంటే మామూలుగా మీరు ఏ ప్రాంతానికి, హైదరాబాద్లోనా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు ఎక్కడెక్కడ ఉండేవారు? స్టార్టింగ్లో హరికథలు కూడా వినికిడి జ్ఞానంతో నేర్చుకున్నాను సార్ నేను. అవునా? భారతంలో భీష్మ ప్రతిజ్ఞ, సుభద్ర కళ్యాణం, ద్రౌపది స్వయంవరం, మరి నర్తనశాల, ఉత్తర గోగ్రహణం, మరి పోతే హనుమత్ జననం, ఆంజనేయ స్వామి ఏ విధంగా జన్మించాడు ఆ కథ, శివలీలలు, సీతా కళ్యాణం, ఇలాంటి కథలు చెప్తాను. హరికథలు చెప్తాను. కానీ అంతరించిపోతున్నాయి మన సంస్కృతి. అవునవును, కళలు అంతరించిపోతున్నాయి. ఈ టెక్నాలజీ పెరిగి సెల్ ఫోన్లు ఇవన్నీ పెరగడం వల్ల టీవీలు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నంత వరకు బాగా నడిచాయి. బాగా చక్కగా ఊరు జనమంతా వచ్చేవాళ్ళు. ఏముంది, ఊరి మధ్యలో ఒక టీవీ, లేకపోతే 10 ఇండ్లకు ఒక టీవీ, అన్ని ఆ 10 ఇండ్లలో వచ్చి అక్కడ కూర్చొని టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీలో సీరియల్ కూడా మానేశారండి. భార్యాభర్తలు డ్యూటీకి పోయి రావడం, గత కాలకృత్యాలు తీసుకొని ఏదో చిన్న స్మాల్ బ్రేక్ఫాస్ట్ చేసి చెరొక చైర్లో కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తూ ఏమే ఇతని కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనం పెట్టవంటే ఉండండి పెడతాను అంటున్నారు. అలా మారిపోయింది పరిస్థితి. బాగానే అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. పెద్ద ఫోన్ నాది ఈ మధ్య కాలంలో ఒక సెకండ్ హ్యాండ్ లో కొనుక్కున్నాను. ఏదో ఒకటి ఉంది. మీరు రీల్ ఏమైనా చేస్తుంటారా? పాటలు పాడుకో అంటే నేనేం చేయను. అంటే డాన్స్ వచ్చిన వాళ్ళకి, పాటలు పాడే అలవాటు ఉన్న వాళ్ళకి రీల్స్ బాగా చేసే అలవాటు ఉంటుంది అన్నమాట. ఇందులే కానీ నా కొడుకేం హైదరాబాద్ లో ఉండే, నాకు నేనుగా చేసుకొని అది
వైరల్ చేయడం నాకు ఓకే. కొంచెం ఈ మధ్య అంటే ఎందుకంటున్నా అంటే ఇప్పుడు కళను ఏదో రూపంలో మనం ప్రజల మధ్యకి తీసుకెళ్లడం. అలా కూడా చేయవచ్చు. మొబైల్ ఫోన్ ఈ మధ్యన కొన్న మన్న కూడా చిన్నయే. ఓకే, అది అది చేయండి, ఇక్కడ నుంచి చేయండి, నేర్చుకోండి, ఏం కాదు. ఏదో మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం, అబ్బాయి వాళ్ళు మీ ఇంటి పక్కల వాళ్ళు ఓలో ఒకళ్ళు చూపిస్తారు, ఒక్కసారి చేసి దానికి అలవాటు పడ్డారంటే ఇక మీరు మర్చిపోరు, దానికి కనెక్ట్ అయిపోతారు. మీరు కూడా అంతే, టీ తాక్కుంటూ ఒక రీల్ చేస్తారు అంతే. అవును, టీ తాక్కుంటూ టీ మీద కూడా ఒక పాట పాడుతూ రీల్ చేసి పెడుతుంటారు. అవునవును, అలా కూడా మీరు ప్రజల మధ్యలోకి వచ్చేస్తారు అంతే. అవునండి. అలాగే మీరు ఇప్పుడు మనం మెలోడీ సాంగ్స్ కూడా చూసుకున్నట్టయితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారి అందమైన సాంగ్స్ ఉన్నాయి, వాళ్ళవి కూడా ఎవర్ గ్రీన్ హిట్స్, అవును, గోల్డెన్ హిట్స్ ఉన్నాయి వాళ్ళవి కూడా, అద్భుతమైన పాటలు. అయ్యో, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 1990 అంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఆ కాలంలో పుట్టిన వాళ్ళకి 1980, 1990లో పుట్టిన ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ఆ పాటలు నాలుక మీద అలా 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 తిరుగుతూ ఉంటాయి. అవునండి. ఎక్కడైనా విన్నా కూడా మనము దాన్ని పాడుతూ ఉంటాం. పాటలు కూడా నేను కాస్త మెసేజ్ ఉన్న పాటలు సేకరిస్తా. ఓకే, మెలోడీ, హృదయానికి ఆనందాన్ని కలిగించే పాటలే నేను ఎక్కువ తీసుకుంటా. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయిలేండి. ఇప్పుడు చాలా వరకు చిరునవ్వే విసిరావే నిదురించే కలపై, సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై, వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై. ఇంత మాత్రం ఉన్నా కూడా నేను సేకరిస్తా. కానీ ఇది కన్నడ రాగం బాగుంటుంది. చాలా అద్భుతంగా పాడారు. అసలు మీరు పాత పాటలనే కాదు, ఈ జనరేషన్ సాంగ్స్ కూడా మీరు పాడుతున్నారు. చిరంజీవి పాట ఏదన్నా మీకు ఇష్టమైన ఒక పాట? చిరంజీవి గారిది ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన గగన సొగసులనరే అంటే అవి నాకు తేలికే, కానీ లిరిక్ కొంచెం అది అన్ఎక్స్పెక్టెడ్ అయింది. ఓకే, ఓకే, అది పాడగలను, నాకు పెద్ద విషయమే కాదు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా. ఆయనది వేరే, ఆయన స్టైల్ వేరే. ప్రతి ఒక్కటి పాడగలను. ఇది ఆ బాణీ విధానం తెలుసు, లిరిక్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్ ఉంటే పాడతాను ఒకవేళ. ఓకే, అచ్చా, లిరిక్స్ మీరు చూసుకుంటే అయితే మంచిగా పాడేస్తారు. ఓకే, ఇప్పుడు కమల్ హాసన్ గారిది మీరు స్వాతిముత్యం, సాగర సంగమం, అలాగే సిరివెన్నెల, అందులో నుంచి ఏదైనా మీకు ఇష్టమైన పాట? విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం, ఓ ప్రాణనాఢులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం, ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం, ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం, సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది, సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరసించి తిని ఈ గీతం, విపంచినై విరసించి తిని ఈ కవనం. అంటే లిరిక్ ద్వారా కొంత మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఏదన్నా పేపర్ మీద ప్రిపేర్ అయ్యి రాసుకొచ్చుకుంటే వెంటనే 3వ తరగతి అయినా తెలుగు రాయగలను, చదవగలను. మీరు అడిగే పాటలకు పూర్తి పాట పాడాలంటే లిరిక్ కావాలి. ఓకే, ఇక అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే మీరు కూడా వ్యవధి మీకు ఉండాలి కదండి. అంతే కదా. మీరు నాటకాలు ఏమైనా వేసేవాళ్ళ? నాటకాలంటే నాటకాలు వేయలేదు సార్, డ్రామా పద్యాలు మటుకు వచ్చు. హరిశ్చంద్ర కానీ, ఓకే, సత్య హరిశ్చంద్రలో ఎన్నో ఏండ్లు
గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడు అకట ఎన్నాళ్ళి చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్ సూపర్ సూపర్ అసలు అసలు అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అసలు పాడడం అనేది, మీరు హరికథలు చెప్పడము, ఇప్పుడు నాటకాల్లో కూడా మీరు కొంత పార్టిసిపేట్ చేసినాము అని అంటే, అయితే వీటికి మీకు అవార్డ్స్ ఏమన్నా వచ్చినాయా? అవార్డ్స్ మెమోంతో వస్తున్నాయి. ఓకే. నన్ను చేరదీసిన వారు మొదట్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు టీటీడీ నుంచి తిరుమల తిరుపతి నల్గొండ డిస్టిక్ ద్వారా నాకు హరికథ భాగవతారిగా ఎంపిక చేసి గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రజలకు వీటి వల్ల అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వారికి తెలియజేయాలి, మెసేజ్ ఇవ్వాలి. వాళ్లకు ఎప్పుడు శ్రామిక జీవితంలో ఉంటుంటారు కాబట్టి మన ప్రాచీన ధర్మాల గురించి వారికి తెలియదు కాబట్టి ధర్మాన్ని ప్రచారం చేయడం కోసము మమ్మల్ని నెలకు 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, చెక్ ఇచ్చేవాళ్ళండి. టీటీడీ కళ్యాణ మంటపం ఆఫీస్ ఉంది, గ్రామీణ ప్రాంతంలో చేశాం. ఎప్పుడైతే ఈ విభజన అయిపోయిందో మమ్మల్ని కొంచెం నిర్లక్ష్యంగానే చూశారు. అయితే టీటీడీ ఈఓ గారు రమణాచారి గారు ఒకప్పుడు మహనీయుడు, ఐఏఎస్, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. ఆ మహనీయుడు ఆ పుష్కర ఘాట్లో సంగీత గాన విభావరి పెట్టాను. ఇక్కడ కానిస్టేబుల్స్ కొందరు నాకు తెలుసు, అన్న నువ్వు చక్కగా పాడతావు, ఎంక్వైరీ షెడ్ ఉంది, వచ్చిన భక్తుల్ని రిసీవ్ చేసుకోవడం కోసం మీ సామాన్లు జాగ్రత్త అని ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు వచ్చి అక్కడ కూర్చుంటుంటారు భద్రత కోసం, వారికి చెప్పడం కోసం. మీరు వారి పక్కన మైక్ అందుకొని వారి యాంకరింగ్ చేసినాగానే నీకు మైక్ ఇస్తారు, ఒక భక్తి పాట పాడుతూ ఉండండి అన్నారు. అయితే వాళ్ళు యాంకరింగ్ చేయడం, ఒక పాట అందుకోండి అంత అంటే వాళ్ళు 12 రోజులు 13 రోజులు చక్కగా పాడాను. ఒక 30,000 అమౌంట్ ఇచ్చి కలెక్టర్ గారు సన్మానం చేసి, నాకు ఒకప్పుడు నేను బ్లైండే, ఇప్పుడు ఈ కన్ను అసలు లేదు సార్. అవునా? ఓకే. అయితే బ్లైండ్ అంటే ఏదో మామూలుగా పోతుండేవాడిని, సైగతో సైకిల్ ద్వారా పీస్మెంట్ అమ్మేవాడిని. ఓకే. మహానుభావుడు కేసీఆర్ గారు ఇచ్చిన పింఛను కాస్త కూడబెట్టుకొని వెంటనే పింఛను నాకు శాంక్షన్ చేశారు కలెక్టర్ గారు. అప్పట్లో కళాకారులది అయితేనేమి ఆల్రెడీ వికలాంగులు నడుస్తుంది కదా అన్నట్టు ఏదో భగవంతుడి వల్ల జరిగిపోతుంది. అయితే ఇప్పుడు ఇంతమంది యువత వినాయకుల్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాం, కానీ ఒక వినాయకు విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించుకున్నా, నూతన దేవాలయ నిర్మాణాలు చేసుకున్నా, ఒక పెద్దవారు మన ఇంట్లో పెద్దవారు మరణించిన పిలిపించి ఒక హరికథ గానం చేయించేవాళ్ళు ఒకప్పుడు. అవును. వాళ్ళకు ముక్తి ఫలం రావాలని ఒక హరికథ చెప్పించేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది, డీజే పాటలు పెడుతురు. డీజే మండపాల దగ్గర మొత్తము డీజే పాటలు, సినిమా పాటలు, భక్తి పాటలు ఫస్ట్ రోజు పెడతారు, ఒకటే రోజు పెడతారు, మిగతా మొత్తం మళ్ళీ నిమజ్జనం. డీజే పాటలైన ఒక మెలోడీ పాటలు కాదు. వస్తావా పిల్ల, వస్తావా పిల్ల, ఐ లవ్ పిల్ల, ఐ లవ్ యు పిల్ల, నా వైపు చూడవా ఒక్కసారి, వస్తావా పిల్ల అని ఇలాంటివన్నీ డీజే సౌండ్లు పెట్టుకొని డాన్సులు ఇక వాళ్ళ ఇష్టం.
అంతే అట్లా వేస్తున్నారు. అయితే అది మన ట్రెడిషన్ కరుమరుగా అయిపోతుంది, మన సంస్కృతి, అవునవును భక్తి నశిస్తుంది. అవును. అందుకు పెద్దవారు ముందుకు వచ్చి మాలాంటి వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేస్తే మంచిది. హరికథ అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే సబ్జెక్టు అంతరించిపోతుంది. అవును. పెద్దవాళ్ళు మాలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాను ఆర్ తెలుగు ద్వారా. అయితే ఇంకొకటి, ఇప్పుడు మీ ప్రస్తుత వయసు ఎంత బాబాయ్? నాకు 54. 54. 54. అంటే మీరు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎవరు రాశారు సార్? ఏదో నా ప్రవర్తనతోటి నేను అంచనా వేసుకున్నదే తప్ప. అంతే. మీ చిన్నప్పుడు ఎలాంటి ఆటలు ఆడారు మీ చిన్నప్పుడు, మీ చిన్నతనంలో? చిన్నప్పుడు అంటే ఇక బాల్యం అంటే ఇప్పుడు కుడి బిళ్ళలు అవి ఇవి ఉంటుంటాయి. ఇప్పుడు కోతి బంతులు, కోతి కమ్మచ్చి అని, కబడ్డీలని, కబడ్డీ అని ఏదో. అయితే నా విషయంలో పిల్లల దగ్గరికి వెళ్ళి ఆటలు ఆడదాం, పాటలు పాడదాం అటువంటి ఇవ్వండి. అది అంతా చాలా ఆడుతుంటే చూసేవాడిని. ఎందుకంటే చాలా పేద పరిస్థితి ఉండేది నాకు. ఓకే. హోటల్లో పనిచేస్తుండేవాడిని. నాకు 7 సంవత్సరాల్లోనే అప్పుడే మా నాన్న మార్వడి హోటల్ ఉండేది ఇక్కడ, స్వీట్స్. ఓకే. హోటల్లో పనిచేస్తూ ఆ వచ్చిన వేతనాన్ని మా అమ్మకు ఇస్తే నా తర్వాత అప్పుడు మీకు జీతం ఎంత? అప్పుడు ఎంత అండి? 5 రూపాయలు, 5ో 10ో ఉండేది. భక్తిలో మీరు అన్నమయ్య నుంచి ఒక పాట పాడారు, అలాగే శ్రీరామదాసు నుంచి అయినా సరే, దేవుళ్ళు మూవీ సినిమా నుంచి అయినా మీకు ఇష్టమైన పాట ఏదైనా సరే, శ్రీరామదాస్ అయినా సరే, పాండురంగడు అయినా సరే, మీకు ఏదైనా సరే నాకు ఎప్పుడు ఇదే గుర్తొస్తుంది ఆ సినిమా పేరు చెప్తే అని అనుకునే పాట ఏదైనా? అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగనుడు కరుణాగనాగనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, త్రాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, మా పాప మపని పమపని పమపసని పమాపమా శ్రీరామ, మా పాపమపనీని పనిసారి రిసని పమాపాని మపమా కోదండ రామ, మపని సరి సారి సీతారామ, మపని సరి సారి సరి మరి పరిపమ ఆనంద రామ, మారి మరి మరి సరి మా రామ, జయ రామ సరి మా రామ సపమా రామ పావన నామ. అది కొద్దిగా చాలా అసలు నిజంగా చెప్తున్నా కదా, మీరు అసలు ఇంత అందమైన గొంతు ఇంత అద్భుతంగా వాడుతున్నా మీరు. ఇంకా అసలు ఒక విధంగా సరే, అప్పుడు టెక్నాలజీ లేకపోవడమా లేకపోతే అసలు ఏ విధంగా జరిగిందో తెలియదు, కానీ మీరు ప్రజల మధ్యకు మీ గొంతు వెళ్ళకపోవడం అనేది కొంత బాధాకరం అనే చెప్పుకోవాలి. అసలు యేసుదాస్ గారి గొంతు కూడా చాలా ఇష్టం నాకు, కంచుకంఠం. ఆయనది ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆకాశ దేశాన ఆషాఢ మాసాన కార్యేషు దాసీ కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయదా, అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలసి పంచుకోదా
సదా తోడుగా కలసి రాని కాలం వెలేవేసిన విడిచిపోని బంధం తనయుండదా సహధర్మచారిని సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. బా చాలా అద్భుతమైన పాట. అలాగే జేసుదాస్ గారిది ఇంకొకటి నాగేశ్వరరావు గారిది ఆకాశ దేశాన అనే ఒక సాంగ్ ఉంటుంది, మీకు గుర్తు? అదేలేండి, కొద్దిగా ఒక పల్లవి ఆడతాను. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా అంటే లిరిక్ తెచ్చుకోవాలి. అవును అవును అంటే ఈసారి ఏదైనా అవకాశం ఇస్తే 10 పాటలు పూర్తి పల్లవి చరణం మొత్తం పూర్తి పాట పాడినా పర్లేదు, కాస్త ఈ ప్రేక్షకులకి సాటిస్ఫాక్షన్ అవుతారు, చాలా గొప్పగా వాళ్ళు స్వీకరిస్తారు ఇలాంటి. నేను మిమ్మల్ని ఇందాక ఇంటి దగ్గర కలిసినప్పుడు మన ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు మీరు సీతాకోక చిలుకది ఏదో మీరు చిన్నగా అలా పాడుకుంటున్నారు మీలో మీరే. అవునా? ఒక్కసారి మీరు ఆ పాట మీ నోట. ఇది బాలసుబ్రహ్మణ్యం గారిదే. సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే సాగర సంగమమే కలలే అలానై ఎగసిన కడలికి కలలే అలానై ఎగసిన కడలికి కలవో ఇలలో కలవో ఇలలో దొరకని కలయిక సాగర సంగమమే ప్రాణయ సాగర సంగమమే సాగర సంగమమే కన్యాకుమారిని పదములు నేనై ఆ ఆ ఆ కన్యాకుమారిని పదములు నేనై కడలి కెరటమై కలసిన వేళ సుమసుకుమారిని సూపులకే తడబడి వడబడి అడిగిన వేళ అంటే లిరిక్ ఉండాలి. చాలా అద్భుతమైన సాంగ్స్. చాలా సందాక ఒక మాట కూడా చెప్పారు బాబాయ్ గారు, నాకు భైరవ దీపం సినిమా కూడా చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టమేనండి. నేను కాస్తే స్వరాలు కొంచెం క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఓకే, ఒక పల్లవి చరణం అంటాను, ఎందుకంటే అది అద్భుతమైనటువంటి సాంగ్. అది మహనీయులు స్వరాలు నేర్చుకొని అది కూడా సాధన చేస్తున్నా కొంతవరకు కొద్దిగా ఏంటంటే మనకు తోడు అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వాళ్ళ పక్కన కూర్చుంటే బాగుండేది. నాకు నిరంతరం కుటుంబ పోషణ వల్ల దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. సంసార మహాసాగరంలో పడి దేని మీద పర్టికులర్గా దృష్టి కేంద్రీకరిస్తే ఏదైనా వస్తుంది. ఏదైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము. వివిధ రకాలైనటువంటి బాధలు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా ఇష్యూలు ఉంటాయి, ఇవన్నీ ఆలోచనలు అయిపోయినాయి. ఏదన్నా 1, 2 అంటే బాధ ఏదో సర్దుకుంటాం, ఎన్నెన్నో వచ్చి మీద పడుతుంటాయి. సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేము కదండి. ఆ సంసార సాగరంలో పడి ఇక దీన్ని కొంచెం కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. ఏదో మీ ద్వారాగా ఇలా విరివిగా నాకు ఇక జరుగుతూ ఉంటే ఆ క్రమంలో డెవలప్ చేసుకుంటాను. ఏజ్ ఎంత అన్నది కాదు కానీ కళకు వయసు లేదు. అవును, దేహానికి వృద్ధాప్యమే కానీ హృదయం ఎప్పుడూ వయసుగానే ఉంటుంది. అది షార్ప్గానే ఉంటుంది మనసు, ఆత్మ. అలాగనే శ్రీ తుంబుర నారద నాదామృతం శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా క్షుప్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా క్షుప్తవర్ణముల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై మా పామా గరిస నిదపమ అన్నట్లుగా అది కొంచెం స్టెప్పులు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అవి కొంచెం అది మామూలు విషయం కాదు స్వరాలు, ఎందుకంటే లేని బాడీ ఎందుకు అందుకని. జానపదాలు అంటే ఫోక్స్ ఏమన్నా ఎప్పుడన్నా ట్రై చేసారా? ఫోక్స్ అంటే సార్ నాకు తెలంగాణలో ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్ అయిపోయింది. అదే తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండింటే అచ్చం జానపదాల మీద ఆటలతోటి ఒక ఆట ఆడుకునే దృష్టి కేంద్రీకరించామా. ఆట అంటే అది కళ, అది గొప్ప. అంటే ఇప్పుడు సంగీత దాని చెప్తారు కదా మహానుభావులు కవులు ఏం చెప్తారంటే మునిగి తేల్తారు వాళ్ళు అసలు సంగీతాన్ని అలా అలా అలవోకగా ఆడుకుంటారు. ఈ మధ్య కాలంలో జానపదం అనేది విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అవును అవును. అయితే ఈ మధ్య కాలంలో అయితే మరి నేను వాటి మీద పెద్దగా పాడగలను. నాకు జానపదాలు నాకు ఈజీనే. అవునా? అంటే అనకూడదు ఈజీ అని, చెప్పలేము. రంగంలో తిరిగితే ఫెయిల్ కావచ్చు, ఈజీ అని మనం అనకూడదు. అంటే భగవంతుడు ఇంత కొంచెం గమకాలు కలిగినటువంటి పాటలు పాడుతున్న వాడికి నేనే కాదు ఎవరైనా ఈ జానపదం అనేది సామాన్యంగా వెళ్ళిపోద్ది. అవును. అది జానపదంలో మీకు ఏదైనా నచ్చిన పాట ఉంటే? జానపదంలో నచ్చినాయి అంటే నేను నేర్చుకున్న ఏం లేవండి. ఒక పల్లవి ఒక చరణం కానీ ఒక పల్లవి వరకు కానీ. మామ పోదామురార మామ పోదామురార కందిసేను పంటకొచ్చే ఎందుకురా మామ ఎంత పిలిచినా పలకవు ఎంత పిలిచినా పలకవు నీకింత బింకమెందుకో వయ్యారి మామ రారా మామ వార ఇక రారా మామ అంటూ కొన్ని ఆ రకంగా కూడా ఇదేదో మనం నోట్లో అంటే నాకు కూడా కొన్ని వింటూ ఉంటా, చాలా ఇష్టం నాకు కూడా. మంజుల నీ మీద నాకు మనసాయనే అసలు వింటా ఉంటే అంటే ఒకప్పుడు టెక్నాలజీ లేదు, సిడీలు క్యాసెట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లేరు, నేర్చుకోవచ్చు. ప్రతి చేతిలో ఒక ఫోన్ ఉంది, ఏ ఇష్టమున్న సాంగ్ బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరి నోట అంతే. అందరూ కళాకారులు అయిపోయారు అంతే. ఏమో ఒక మహానుభావుడు చెప్పాడు, సంగీతం సందుల్లో గొంతుల్లో మారుమరుగునట్లుగా వీరబ్రహ్మంగారు చెప్పినట్టు సంగీతం ప్రతి సందుల్లో ప్రజ్వరిల్లుతుంది. ఒకప్పుడు ఒక గాయకుడు ఉన్నాడంటే 100 మంది చేరేవాళ్ళు. బజాట్లో ఒక మంచి చక్కటి తీయటి పాట పాడితే. మీకు ఇష్టమైన హీరో ఎవరు బాబాయ్? ఇక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ శోభన్ బాబు గారు. ఓకే. అరే కృష్ణ శోభన్ బాబు గారిది మరి ఒక్క పాట కూడా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఓహో ఓహో ఇది గాలివాన అని తెలుసు ఇది
జోరు వాన అని తెలుసు, గాలివానలో నీటి మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. చాలా అసలు మీరు అంటే మీరు అన్నారు కళకి ఎప్పుడు కూడా సరే వయసు అనేది పెరగదు, ఉండదండి. మనిషికి మాత్రమే పెరుగుతుంది. మన టాలెంట్కైనా సరే మన ఆత్మకైనా వయసు పెరగదు అన్నట్టు. నిజంగా మీరు ఇంత ఓపికతోటి ఇంత అసలు ఒక్కొక్క పదం మీరు ఎంత స్పష్టంగా వాడుతున్నారంటే నిజంగా అసలు మన ఇంటర్వ్యూతోనైనా సరే మీరు ఇంకా ముందుకు మీ గొంతు వెళ్ళాలి. అసలు మేము ఇంత దూరం వచ్చినాము అంటే మీ గొంతు మా వరకు చేరింది. అలాగే కొన్ని కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని మీ గొంతును రిసీవ్ చేసుకోవాలి, మిమ్మల్ని హక్కున చేర్చుకోవాలి. మీకు ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా బాబాయ్ మీరు సద్వినియోగం చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే మన నుంచి కూడా మీకు సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. క్రెడిట్ మీదే. ఎందుకంటే ఇప్పటికీ మీరు మూడో వారు. ఎందుకంటే మీకు ఎలాంటి మా నుంచి ఎలాగనైనా సరే మీకు ఓకే ఇలా ఉంది నా పరిస్థితి అని మీరు చెప్పుకున్నా కూడా మా సపోర్ట్ అయితే మా నుంచి మీకు తప్పకుండా ఉంటుంది. సంతోషం. ఇక ఫైనల్గా మన ఆర్ తెలుగు ప్రేక్షకులకు మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇది నా కళ, నా పరిస్థితి. నేను నిత్యకృత్యాలు సోన్పాపిడి అనే ఒక వృత్తిగా నేను జీవనం సాగించుకుంటున్నాను. ప్రస్తుతం వర్క్ ఆగిపోయింది. ఇక భగవంతుడి దయ. మరి మీ మాధ్యమంలో ఎవరైనా పెద్దవారు సహకరించి నన్ను ప్రోత్సహిస్తే వారికి శతదా సర్వదా ధన్యవాదాలు వారికి నేను చెప్పుకోవాలి. మీడియా వారు మీరు ఇంత దూరం ప్రయాసలకు వెచ్చించి ఇక్కడ నన్ను ఇంటర్వ్యూ చేసి కొన్ని పాటలు లాస్ట్గా ఒక రాముడి పాట పాడమన్నారు. లాస్ట్ సార్ ఇది పాడండి. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోరికలు తీర్చేవాడయ్యా కోదండరామయ్య, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య, తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకే గెనయ్యా, మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించనయా, అసురుని తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ, సాకలి నిందకు సత్యము సాటగా కులసతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేరయ్యా, నా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేరయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. సూపర్ అసలు సార్. అది మీరు పీచు మిఠాయి అమ్ముకుంటూ పిల్లలు వీడియో తీశారు, పాట పాడమని చెప్పారు అన్నారు కదా, అసలు ఎక్కడ ఏ ప్లేస్లో బాబాయ్? అది ఇక్కడే సాగర్లోని హిల్కాల్ని స్కూల్ ఉంది. ఓకే, స్కూల్ సమీపంలో, స్కూల్ దగ్గర. అంటే ఆ పిల్లలకి ఎలా తెలుసు మీరు అలా అమ్ముకుంటూ ఉంటున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళే క్రమంలో పాడుతుండే? వీడియో తీసిన పిల్లలు జూనియర్ కాలేజీ స్టూడెంట్స్. ఓకే, నేను చిన్న 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్ దగ్గర ఆ బెల్ అయినప్పుడు పిల్లలు లంచ్ బెల్ ఇంటర్వెల్లో పీస్ మిఠాయి అమ్ముకొని వస్తూ ఉంటే ఆపారు పిల్లలు. అంకుల్ మీరు పోతూ ఎప్పుడు బాగా మెలోడీగా బాగా పాడతారు అంకుల్ అనగానే వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పాల్సి వచ్చింది. మెలోడీ సాంగ్స్ మీద అంతా ఏ ఏ ఏ అంటారు. ఈ ట్రెడిషన్లో కూడా మీరు
అలాంటి నేను నోట్లో మూలిగేటటువంటి ఆ పాట కూడా మీరు ఆ యొక్క రుచిని గ్రహించిన మరి ఆపినందుకు చాలా సంతోషం నాన్న అన్న. అంటే ఒక్క పల్లవి అందుకోండి అంకుల్ వినాలి మీకు గొంతానంటే అప్పుడు ఆ పాట పాడాల్సి వచ్చింది, గోరువంక వాళ్ళ కానీ. యాక్చువల్గా నేను మీది ఫస్ట్ ఆ వీడియో చూడగానే నైట్ మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సరే లిరిక్ అనేది ఎందుకంటే అందరికీ గుర్తుండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ మీద ఉంటుంది, ఒకరికి పాడాలని, ఒకరు డ్యాన్స్ చేయాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద. మీ పాట నేను విన్న తర్వాత కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు నైట్ నేను కూడా లిరిక్ కాకుండా జస్ట్ క్యాజువల్గా పాడా, గుర్తుందా? పాడారు. అంటే అసలు నాకు ఇష్టమైన ఎన్నో వేల పాటల్లో మీరు అసలు నాకు నా హృదయానికి హత్తుకునే పాట మీరు అసలు ఆ రీల్లో నేను చూడడము, మీతో మాట్లాడుకుంటూ పాడిన నైట్ నేను. అంటే నేను అన్నాను కదా మీతోటి, మీలో కూడా సింగర్ ఉండి మీరే సింగర్ అయి ఉండి నా దగ్గరికి వస్తున్నారయ్యా. అంటే యాక్చువల్గా ఏంటంటే నా ఫ్రెండ్స్ అంటారు ఆయిల్ డబ్బాలో చిన్నప్పుడు ఆయిల్ డబ్బా రేకుది వస్తుండే కదా, ఆ నూనె మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్ తీసేసిన తర్వాత అందులో రాళ్ళేసి కొడితే సౌండ్ వస్తుంది, అట్లా ఉంటుంది నీకు గొంతు అని నన్ను అంటూ ఉంటారు నా ఫ్రెండ్స్. పర్వాలేదు, బాగుంది, కొంచెం కంచు కలిసింది, డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఎక్కడ వాడకు అంటే నైట్ తప్పని పరిస్థితిలో కొంచెం ఏదో అలా చెట్టుకు అంతే గాలి, అంతే గాలి భగవంతుడు ప్రసాదించినంత వరకే ఎవరికైనా అంతే అంతే అంత దైవలీల అదంతా. ఇప్పుడు మీరు కొన్ని సాంగ్స్ వింటూ ఉంటే ఇప్పుడు కంప్లీట్గా వల్గారిటీ సాంగ్స్ అనేవి వస్తున్నాయి. అంటావా మామ, ఊహు అంటావా మామ, ఇది ఒక వర్షన్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే చందమామ కన్నుగొట్టి సంధ్యవేళ సిగ్గుమొగ్గ, అంటే అదొక రకమైన వర్షన్. అందులో అప్పుడు వినేటప్పుడు మనం దాన్ని డబుల్ మీనింగ్గా తీసుకోకపోయే వాళ్ళం. కొంగే జారిపోతుంది అమ్మమ్మో అట్లా. అయితే అందులో మనం ఆ టైంలో 80s 90sలలో వినే ఈ పాటల వల్ల డబుల్ మీనింగ్ ఎక్కడ కూడా మనం రిసీవ్ చేసుకోలేదు. కంప్లీట్గా ఐటమ్ సాంగ్ అని పిలుస్తున్నారు ఇప్పుడు. స్పెషల్గా ఒక సాంగ్ పెడుతున్నారు ఇప్పటి జనరేషన్కి, ఇప్పటి యూత్ కనెక్ట్ అయ్యి. ఐటమ్ సాంగ్ అయినా కూడా అందులో మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ఓకే యా, అదొక ఇదిగా ఉండేది. అంటే ఎక్కడో అట్లా మెరిసిపోయేది, దాన్ని ఇంపార్టెంట్గా ఎవరు తీసుకోకపోయేది. అవును, వదిలేసేవాళ్ళు. ఇది స్టోరీ ప్రధానంగా తీసుకునేవాళ్ళు. అలా వచ్చేదన్నమాట. ఆనాటి యువత కూడా, ఆనాటి మహనీయులు అది సినిమాలు మనకి ఎందుకు ఇస్తాయి, మెసేజ్ని ఇవ్వడానికి ఇస్తాయి. అంతే. జాగ్రత్తరా, మంచిగా జీవించు, మంచిని తీసుకో, చెడును వదిలే. సెల్ ఫోన్ నీకు ఎందుకు వచ్చింది, నీ అదృష్టం అవి రావడం. దేనికి అదృష్టం? అందులో మంచిది ఏదైనా ఉంటే అది సేకరించుకో, నీ జీవితానికి ఉపయోగపడేవి చూసుకో. ఒకటి పైట ఒంటి మీద పైట పోగానే ఒక్కడు చూస్తే అన్ని అయ్యే వస్తున్నాయి, వాటికే బానిస అయిపోతున్నావు. ఇవాళ సెల్ ఫోన్ లేనిది సన్ను పట్టట్లేదు పిల్లలు. ఏమయ్యో సెల్ ఫోన్ చూపి పిల్లగాడు రొమ్ము పట్టట్లేదు అంటున్నారు తల్లులు. పాలతోటి ఏమంటారు కదా, వీడికి విద్య ఉగ్గు పాలతోటే వచ్చింది, వీడి ఇట్లా తయారైంది అంటారు కదా. అవును బాబాయ్, అసలు మీకు నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు నాకు సమయాన్ని ఇచ్చారు. నైటే కాల్ చేసాము, మనం ఈ రోజే కలిసాము, ఒక్క రోజులోనే కలిసాము. మీరు మీ సమయాన్ని అయితే మాకు వెచ్చించారు. ఓకే, నేను మీకైతే కృతజ్ఞతలు. మీరు రావడం కూడా నాకు సంతోషం అయ్యా. మీరు మాధ్యమాల్లో నన్ను పరిచయం చేసి ఇదే ప్రథమం, చాలా గొప్ప విషయం. చాలా చక్కగా మన సంస్కృతుల గురించి మీరు నా ద్వారా కొన్ని మాటల ద్వారా కొందరికి తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబాయ్. చూస్తున్నారు కదా, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసుకున్నట్టయితే, మీ ఇంట్లో ఫంక్షన్ అయి ఉండొచ్చు, బయట ఏదైనా సరే, ఎలాంటి వేదిక మీదనైనా సరే తన గొంతును వినిపించడానికి రెడీగా ఉన్నారు. తన నెంబర్ మేము ఈ వీడియోలో మెన్షన్ చేస్తాము, మీరు కాల్ చేయండి. ఎప్పుడు కాల్ చేసినా కూడా తను రెస్పాండ్ అవుతారు, మీకు రిప్లై ఇస్తారనమాట. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీనివాస్ గారికి కాల్ చేయండి, సపోర్ట్నివ్వండి.
చేయూతను అందించండి. ముఖ్యంగా ఏంటంటే తన గొంతు ప్రజల మధ్యకు వెళ్ళలేదు కాబట్టి ఈ వీడియో చూస్తే, మీరు కాల్ చేస్తే, మీరు అవకాశాలు కల్పిస్తే మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇచ్చే అవకాశం ద్వారా తన గొంతును ప్రజల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మీరు, మేము అందరం తోడ్పాటును అందిద్దాం. అలాగే మన ఆర్ తెలుగు ప్రేక్షకులకు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా సరే ఈ వీడియోని లైక్ చేయండి, ఆశీర్వదించండి. మర్చిపోకుండా ఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.